వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఒక కథను వెండితెర మీద ఆవిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి కథనైనా తెరకెక్కించిన తరువాత ప్రేక్షకుల మెప్పు పొందాలంటే చాలా విషయం ఉండాల్సిందే. అందులోనూ పెద్ద హీరోలతో దర్శకులకు కత్తి మీద సామే. ఎలివేషన్స్ ఇవ్వాలి, హీరోను సూపర్ హీరోగా ప్రతి ఫ్రేమ్ లో ఉంచాలి, గ్రాఫిక్స్ మాయలు కనిపించాలి. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో హంగులు చేరిస్తేనే కానీ ఆ మూవీ హిట్ ట్రాక్ ఎక్కదు. ఇదంతా ఎందుకంటే సానా బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ లాంటి హీరోతో తెరకెక్కించిన, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య వచ్చిన పెద్ది సినిమా గురించి చెప్పడం కోసమే. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు చాలా తక్కువ. ఆ మాటకొస్తే దేశంలోనే తక్కువ అని చెప్పాలి. అడపాదడపా వచ్చిన అవి అయితే దేశం కోసం ఒక స్పోర్ట్స్ పర్సన్ పడే తపన లేదా తనను తాను నిరూపించుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే కథనంగానే ఉంటాయి. కానీ ఒక సామాజిక బాధ్యత కోసం పోరాటం చేసే ఆటగాడి కథ తెలుగు తెర మీద అరుదనే చెప్పాలి. అలాంటి ఒక కథాంశంతో రామ్ చరణ్ పెద్ద సాహసమే చేశాడు పెద్ది కోసం. బుచ్చిబాబు పదే పదే చెప్పినట్లు రామ్ చరణ్ లాంటి హీరో ఈ కథను ఒప్పుకోవడమే సినిమాకి ప్లస్ పాయింట్. సినిమా ఎలా ఉంది అని చెప్పుకునే ముందు మూవీ స్టోరీ 4 ముక్కల్లో మాట్లాడుకుందాం. విజయనగరం జిల్లాలో కొండ కింద ఉండే ఒక గ్రామం. అక్కడ కొంతమంది జనాభా లెక్కల్లో ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా జీవిస్తుంటారు. ఆ ఊరికి ఒక్కటే గుర్తింపు, అది పెద్ది. ఆట కూలీగా ఎవరు తనను వేలంపాటలో గెలుచుకుంటే వారి తరఫున క్రికెట్ ఆడే ఆటగాడు. ఊరిలో మగాళ్ళంతా కనీసం నడకదారి కూడా సరిగా లేని మార్గంలో విజయనగరం చేరుకొని అక్కడ తక్కువ కూలీకి నెలలో 26 రోజులు కష్టపడి 4 రోజులు జీవిస్తుంటారు. ఆ ఊరి మీదుగా రైళ్లు వెళతాయి, కానీ గుర్తింపు లేని ఆ ఊరికి స్టేషన్ ఉండదు. ఆ ఊరిలో రైలు ఆగితే ఊరి ప్రజల కష్టాలు తీరుతాయని భావించే అప్పల సూరి అనే వ్యక్తి విశ్వ ప్రయత్నం చేస్తాడు, కానీ ఫలితం ఉండదు. గుర్తింపు లేని ఊరికి, ఓటు హక్కు లేని ప్రజలకు రైలు స్టేషన్ ఎలా ఇస్తామంటారు ఎమ్మెల్యే అధికారులు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ది ఊరికి రైలు స్టేషన్ తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. దానికోసం క్రికెట్ నుంచి కుస్తీల్లోకి, కుస్తీ నుంచి అథ్లెటిక్స్ కి వెళతాడు. మరి పెద్ది ధ్యేయం నెరవేరిందా? ఆ ఊరికి గుర్తింపు వచ్చిందా? ఇదే పెద్ది కథ. సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. పెద్ది అనే ఆటగాడి నిజమైన లక్ష్యం వైపు ప్రయాణంలో ప్రేక్షకుడిని రయ్యిమంటూ తీసుకుపోతాడు దర్శకుడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా సినిమా ఒక రేంజ్ లో పరిగెడుతుంది. సరిగ్గా ఇంటర్వెల్ తరువాత నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ కి తీసుకువెళ్లిపోయారు. ఇక ప్రీ క్లైమాక్స్ ఆ రేంజ్ లో లేకపోయినా పర్వాలేదనిపించే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సాధారణ ఇండియన్ కమర్షియల్ సినిమాలానే అనిపిస్తుంది. కానీ ఆ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. టెక్నికల్ విషయాలకు వస్తే రత్నవేలు ఫోటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా మార్చేసింది. రత్నవేలు తన కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకునేలా ఈ సినిమాలో కొన్ని షాట్స్ ఉంటాయి. ఏఆర్ రెహమాన్ మళ్ళీ తన మ్యాజిక్ చూపించాడు. తన స్టైల్ నుంచి కాస్త పక్కకు వచ్చి మరీ సినిమాకి రీ రికార్డింగ్ ఇచ్చాడు. ప్రతి సీన్ కూడా బీజిఎం తో మరింత అద్భుతంగా వచ్చింది. ఎడిటింగ్ విషయంలో కాస్త కష్టపడి ఉంటే సినిమా నిడివి కాస్త తగ్గడమే కాకుండా మరింత క్రిస్పీగా వచ్చేది అనిపిస్తుంది. అలానే సినిమాకి వేసిన సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక నటన విషయానికి వస్తే రామ్ చరణ్ పెద్దిగా జీవించాడు అని చెప్పే కంటే పెద్దిగా మారిపోయాడు అని చెప్పవచ్చు. రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం అతన్ని నటన పరంగా సూపర్ అని ఇప్పటి వరకు చెప్పుకున్నారు. కానీ ఇకపై పెద్ది రామ్ చరణ్ అని ఖచ్చితంగా చెప్పుకుంటారు. క్లైమాక్స్ లో తన నటనతో అందరినీ తన ఎమోషనల్ మూడ్ లోకి తీసుకుపోయాడు. రామ్ చరణ్ తరువాత అప్పల సూరిగా జగపతి బాబు కూడా ఎక్కడా తగ్గలేదు. మేకప్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సరికొత్తగా జగపతి బాబు కనిపించారు. ఇంకా చెప్పాలంటే అప్పల సూరి మాత్రమే కనిపిస్తాడు. సినిమా నుంచి బయటకు వచ్చాక కూడా మనతో వచ్చేస్తాడు. మిగిలిన నటీనటులంతా పర్వాలేదనిపించారు. ఏమిటి, జాహ్నవి కపూర్ గురించి చెప్పడం లేదు అనుకుంటున్నారా? చెప్పడానికి ఏమీ లేదు. తనకు నటించే అవకాశం లేదు, కేవలం ఎక్స్పోజింగ్ తప్ప. కొంచెం ఇబ్బంది అనిపించిన విషయం అదే. గ్లామర్ బొమ్మలా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే మెప్పించవచ్చు. సినిమాలో ప్లస్ పాయింట్స్ కథ, కథనం, రామ్ చరణ్, జగపతి బాబు, బుచ్చిబాబు డైరెక్షన్, రెహమాన్ బీజిఎం. మైనస్ పాయింట్స్ క్లైమాక్స్ కొద్దిగా సాగదీసినట్టు ఉండడం, హీరో మధ్య వచ్చే సీన్స్, హీరోయిన్ ఓవర్ ఎక్స్పోజింగ్, కొన్ని చోట్ల అనవసరంగా వినిపించే బీప్ డైలాగ్స్. మొత్తంగా చెప్పాలంటే పెద్ది టీం వర్క్ ఫలించింది. కమర్షియల్ హంగుల కోసం అని పెట్టిన హీరోయిన్ సీన్స్, ఐటెం సాంగ్ తీసేస్తే మూవీ మంచి ఫీల్ ఇస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. స్మగ్లర్లను దేశోద్ధారకులుగా చూపిస్తున్న సినిమాలు వస్తున్న ప్రస్తుత కాలంలో పూర్తినిచ్చే ఇలాంటి ఒక కథను సినిమాగా తీసుకురావడం మంచి విషయంగా చెప్పవచ్చు. కమర్షియల్ గా మూవీ ఎంత సక్సెస్ సాధిస్తుంది, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ వంటి వాటిని పక్కన పెట్టేస్తే పెద్ది తప్పనిసరిగా చూడాల్సిన మూవీ అని చెప్పవచ్చు. ముందే చెప్పినట్టు రామ్ చరణ్ పెద్దిగా పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి.
తను ప్రాణం పెట్టి చేసిన పాత్ర అని ఎన్నోసార్లు ఆయన చెప్పిన విషయం సినిమా చూస్తే 100% కరెక్ట్ అనిపిస్తుంది. చివరగా ఇది చూడాల్సిన సినిమానే. ఎందుకంటే పెద్ది లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా ఏంటి? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.